హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఏంటంటే పట్టేని అంటే ఇప్పుడు కుండలు ఉంటాయి కదా, కుండల్ని ఎలా కాలుస్తారో చూద్దాం. కానీ ఇది ప్రమిదలు కాల్చుతున్నాం ఫ్రెండ్స్, ప్రమిదలు కాల్చే వీడియో. ఇది కూడా కొంచెం నార్మల్గా ఉంది, అంటే కొంచెం కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తా అని అనుకుంటున్నాను. మేము మా సైడు ప్రమిదలు ఎలా కాలుస్తారో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి బట్టి కనిపిస్తుంది కదా, మా సైడ్ ఇలా ఉంటుంది. ఆ డాబ్ల లోపల హోల్స్ ఉంటాయి అన్నమాట. ఆ బట్టి టోటల్ మేకింగ్ ఎలా ఉంటుందో చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ అలా చేసేస్తాం అనమాట. అది హోల్ అవుతుంది కట్టెలు పెట్టడానికి. ఇవి రేగులు అన్నమాట, అంటే కట్టెల్ని ఆ సందులకించి లోపలికి నొక్కితే మంట లోపలికి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు హైట్ అవుతుంది కదా, ఆము అయినప్పుడు లోపలికి వచ్చేస్తుంది. అట్లా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. నేను మధ్యలో చెప్తా ఉంటా ఇది ఎట్లా అని. ఖరాబ్ అయిన కుండలు ఉంటాయి కదా, అంటే మేము ఇట్లా డాపులు అంటాము. పగిలిపోయినవి ఉంటాయి కదా, మాకు ఈ విధంగా కూడా పనికిస్తాయి ఫ్రెండ్స్. చాలామంది పగిలిపోతే పనికిరాదేమో అనుకుంటారు. కొనుక్కున్న వాళ్ళకి పనికిరాదు, కానీ కుండలు చేసే వాళ్ళకి, కాల్చే వాళ్ళకి, పట్టి పెట్టే వాళ్ళకి ఇలా పనికి వస్తాయి ఇవి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఇవి చాలా జాగ్రత్తగా సెట్ చేయాలి, ఎందుకంటే పైన కుండలన్నీ వీటి మీదనే బేస్ అయి ఉంటాయి కాబట్టి, పైన ఏ వేసినా మన ప్రమిదలు వేసినా ఏ వేసినా వీటి మీదనే బేస్ అయి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కింద కొంచెం గ్యాపులు ఇడిచి, గ్యాప్లలోకించి కట్టెలు తోయడానికి స్పేస్ ఇడిచి మంచిగా బోర్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా మంచిగా సెట్ చేసుకోవాలి. ఫస్టే ఒత్తి చూడాలన్నమాట. ఏదైనా కింద పడితే అప్పుడే పడుతుంది, మళ్ళీ తర్వాత సెట్ చేసుకోవచ్చు. అట్లా ప్రతి ఒక్క దాన్ని బాగా చెక్ చేసుకొని మరి చాలా జాగ్రత్తగా నీట్గా కట్టాలి. ఇది ఒక్కొక్క సైజ్ కుండా ఏ సైజ్ ఏడ పడుతుందో అది ఆ సైజ్ అక్కడ వేసేయాలన్నమాట. అది కొంచెం సైజ్ చిన్న పెద్దగా అయినా, కొంచెం కిందికి మీదకి అయినా కూడా అది ఇట్లా కదులుతూ ఉంటుంది. కదిలినప్పుడు ఏమైతే జరిగినప్పుడు ఏమైతే పైవి కింద పడే అవకాశం ఉంటుంది. అట్లా ఫ్రెండ్స్, అందుకనే చాలా జాగ్రత్తగా సెట్ చేయాలన్నమాట. ఇది ఏ సైజ్ కుండా ఎక్కడ ఏంది మొత్తం చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకి చేస్తూ ఉంటే అర్థమైపోతుంది. కొంచెం ఈ బట్టి కట్టడానికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. మ్యాక్సిమం చెప్పాలంటే ఇప్పుడు కుండలు నేర్చుకున్నాం, బట్టి పెట్టాలంటే కాదు. ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైనా పెట్టి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనం తెలుసుకోవాలన్నమాట, ఏది ఎలా పెట్టాలి ఎట్లా అనేది. లేకుంటే వాళ్ళు చేసేటప్పుడు అయినా చూడాలి, చూస్తే మనకు అర్థమైపోతుంది అరే ఇది ఇలా ఉంటుంది అని. అలా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీడియో లెంత్ అవుతుందని కట్ చేస్తానా, లాస్ట్ మూమెంట్ పెడతానా, ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువ చూడరబ్బా. అట్లనే ఇప్పటికే వ్యూస్ లేవు అసలు ఛానల్లో, పెట్టి కూడా లాభం లేదనిపిస్తుంది. కానీ ఏదో పెడతానా, మన కుమ్మరోళ్ళ కష్టాలు కొందరికి తెలుస్తాయని పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చాలా వీడియోస్ పెడతాన్నారు యూట్యూబ్లో, చాలామంది కష్టాలు కూడా చెప్పుకుంటారు. కానీ మన కష్టాలు చెప్పుకునేటోళ్ళు ఎవరు లేరు, మనం తప్ప. మనమే చెప్పుకోవాలి. మనం చెప్పుకుంటేనే తెలుస్తుంది. అందుకనే కొంచెంలో అంటే జస్ట్ ట్రై చేస్తున్నా. నాకు కూడా పెద్ద వీడియోలు చేయడానికి రాదు. ఏమైనా మిస్టేక్లు ఉంటే నన్ను క్షమించండి. మరీ చెప్తున్నా, నాకు వీడియో ఏదైనా ఎడిట్ చేయడానికి రాకున్నా కొంచెం మీకు తెలిసిన ఉంటే చెప్పండి, నాకు కింద కామెంట్ చేయండి. అన్న అది అలా చేయాలి ఇలా చేయాలని చెప్పండి, నేను కూడా చేస్తా. మ్యాక్సిమం మన పనిని అందరికీ తెలిసే ప్రయత్నం చేస్తున్నా అని నేను అనుకుంటున్నా. మీకు చెప్తలేదు, నేను చేస్తున్నా అని నేనైతే అనుకుంటున్నా. అట్లా ఇక మళ్ళీ నాకు తెలిసినంత వరకు నేను వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇక చూసేయండి రబారప్. మళ్ళీ ఎక్కువ లేట్ కూడా చేయరాదు, వీడియో లెంత్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇవి సెట్ చేయాలంటే బాగా టైం అవుతుంది అబ్బా. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అవుతుంది. అందుకే కొంచెం స్పీడ్ పెట్టి ట్రై చేస్తాను. ఇవి ప్రమిదలు ఫ్రెండ్స్, మనం అట్లా ఒక గంపలో నింపుకొని తీసుకుపోయి ఆమ్లో పోయాల్సి ఉంటుంది అన్నమాట. ఇవి ఆ ప్రాసెస్ ఎలా చేస్తారనేది చూడండి. ఈయన మా తమ్ముడు తీసుకెళ్తా అన్నాడు. కానీ నేను పని చేస్తున్న ఫ్రెండ్స్, వీడియోలు తీయాలంటే నేను పని చేయకుండా వీడియోలు చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అది చాలా మైనస్ పాయింట్ అవుతుంది. చాలాసార్లు మీరు అడిగారు, అన్న కొంచెం బట్టి గురించి చేయండి అన్న అని అడిగిరు. కానీ నాకు టైం ఉండదు, ఎందుకంటే నేను ఒక్కనే బట్టి పెట్టేది. ఇక నాకు ఎవరన్నా ఉంటే నేను వీడియో తీయడానికి ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళని వీడియో తీయమంటే కూడా కరెక్ట్ నీట్గా రాదు. అట్లా ఆ ప్రమిదల మధ్య మధ్యలో అట్లా ఏదైనా చెక్క తుమ్మురు అది ఉంటుంది కదా ఫ్రెండ్స్, కట్టది చూర, అది వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మనకు కాల్పు తొందరగా ఎక్కుతుంది.
కాల్బంటే వేడి అనేది తొందరగా అవుతుంది ఫైరింగ్. అట్లా అట్లా వెనక సైడ్ అట్లా కట్టెలు పెట్టాలి ఫ్రెండ్స్. కట్టెలు పెట్టినప్పుడు ముంగల్కించి కట్టెలు పెట్టి ఇంటికి తోస్తాం కదా ఉంగులన్నీ, ఈ వెనక కట్టెలు అంటుతాయి అన్నమాట. అంటినప్పుడు ఎంట వేడి ముంగల వేడి కవర్ అయ్యి ఫైరింగ్ జరిగిపోయి మంచిగా కొంచెం ఎర్రగా అవుతాయి అన్నమాట. అట్లా ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్, ఇది మాత్రం బుర్జా అన్నమాట. అంటే పైన బోకులు వేసేసి దాని మీద గడ్డేసి బుర్జా అన్నమాట. ఇది బుర్జా పూస్తే అట్లా సెట్ చేయొచ్చు అన్నమాట. అట్లా వేస్తే మీరు చిన్న పెట్టినా, ఇది వీడియో తీయలేకుంటే అందుకనే చిన్న పెట్టినా, ఇది పెద్దాము అది ఏదో చిన్న పెట్టినందుకు చూపించిన అట్లా బుర్జ చేసి సెట్ చేయాలని. చూడండి ఫ్రెండ్స్, కట్టెని అట్లా చేసుకోవాలి. సన్నం ఫ్యాన్ పెట్టుకోవాలి. ఫ్యాన్ పెట్టుకొని కొన్ని అంటే సన్న కట్టెలు కూడా వేయచ్చు ఇప్పుడు రీపర్ అవి ఇవి, కానీ మనం అంత పైసలు పెట్టే ఇది ఉంటుంది కదా. విలేజ్ సైడ్ ఏవో ఎయిర్లో అవేవో చేసి తీసినవి ఉంటే వాటిని తెచ్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా వేసుకొని సన్నం ప్యాన్ పెట్టి కొంచెం లోపలికి నూసి జరసేపు కూర్చోవాలి. చూడండి మా అవ్వ మా నాయనమ్మ ఎట్లా వేస్తుందో చూడండి ఫ్రెండ్స్. అసలు ఆమె పనికి హైలైట్. అసలు ఇప్పటికైనా చాలా గట్టిగా పని చేస్తుంది, నాకంటే ఎక్కువ వేస్తుంది. దర్రా ఏం వేస్తున్నావు అంటది. చాలా గ్రేట్ ఫ్రెండ్స్ మా నాన్నమ్మ. అసలు ఆమె కాలు ఒకప్పుడు కింద పడిండే, అప్పటి సంది కొంచెం నార్మల్గానే నడుస్తుంది అన్నమాట. అంత ఇవి కూడా నడవదు, కానీ ఇక ఊరంతా తిరిగి వస్తుంది. ఇడిచిపెడితే ఇక గిర్ర తిరిగి వస్తుంది అసలు. ఇట్లా ఫ్రెండ్స్, కానీ చాలా కష్టపడుతుంది అబ్బా, ఎంత ఏజ్ అయిపోయినా గిట. ఏదో నేను కష్టపెట్టాలని వీడియో తీయట్లేదు, జస్ట్ అవ్వ కొంచెం నువ్వు నీ స్టైల్లో వెయ్యి ఎట్లా వేస్తావో నేను వీడియో తీస్తా అని చెప్పిన, అందుకనే చేస్తాను. నేను అడిగినందుకు చేస్తాను నా ఫ్రెండ్స్. ఇట్లా ఓకే ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నైట్ టైము తెల్లారుజామున ఆమె వెళ్తున్నాము. 4 గంటలకు లేచాము ఉదయం. 4 గంటలకు లేచి ఆమె వెళ్తుంటే అంత పర్సెంట్ ఉన్నప్పుడు వీడియో తీసినా, ఇంకొంచెం పర్సెంట్ ఉన్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా అని నేను ఒక్కనే లేచాను కాబట్టి అప్పుడు వీడియో తీయలే. ఇప్పుడు మా నాన్న లేచింది కాబట్టి నాకు కొంచెం ఆసరా అయింది, అందుకనే నేను వీడియో తీస్తాను. అట్లా తీసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం తీసేసి కింద డాబులు ఉన్నాయి కదా, సేమ్ అదే పొజిషన్. కొంచెం ఇంకా నేను క్లారిటీ తీయలేదు, నేను క్లారిటీ ఇంకొక నెక్స్ట్ వీడియో, ఇది పార్ట్ 1 అనుకోండి, పార్ట్ 2 కూడా చేస్తా. ఈ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, అలా తీసేసినామంటే అయిపోద్ది. వీడియో ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.